నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మనము ఈరోజు తెలుసుకుపోయే సబ్జెక్టు భక్తిలో ఏ మార్గము మంచిది. ఇది మీరు మన థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు మనము ఈ భక్తిలో ఏది మంచి మార్గము అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే మిగతావి చెడ్డవి కాదని అందే అర్థము, అన్నీ మంచివే. వాటిల్లో ఏది ఉత్తమమైన మార్గం అనేది మనం తెలుసుకుంటాం. ఈ భక్తిలో నవవిధ భక్తములు అనేవి ఉన్నాయి. అంటే 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. దాంట్లో మనము ఏది అనుసరిస్తే దేవుడికి దగ్గరగా చేరతాము, తొందరగా దగ్గరగా చేరతాం అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ 9 భక్తి మార్గములు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది శ్రవణము, స్మరణము, కీర్తనము, అర్చనము, పాదసేవనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం. ఇవి మనకి 9 మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 9 మార్గాల గురించి తెలుసుకుంటూ దీంట్లో ఉత్తమమైనది ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. టాపిక్ మొట్టమొదటి వచ్చి స్మరణము. ఈ స్మరణము అనేది చేసి దేవుడికి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి ప్రహ్లాదుడు. అంటే ఎప్పుడు ఆయన స్మరణమే చేస్తూ ఉండేవాడు. మీరు సినిమాల్లో చూసి ఉంటారు. అలానే కథలు కూడా తెలుసుకొని ఉంటారు. కాబట్టి స్మరణం చేసి దేవుడికి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి, దేవుడిని దర్శించిన వ్యక్తి ప్రహ్లాదుడు. ఇక రెండోది వచ్చి శ్రవణము. ఈ శ్రవణము అనేది చేసిన వ్యక్తి పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు గారు భాగవతం విని దాని ద్వారా ఆయన మోక్షాన్ని పొందాడు. తరువాత కీర్తనము. ఈ కీర్తనము అనేది భాగవతం చెప్పినటువంటి సుఖబ్రహ్మ గారు. ఇది మీకు తెలిసిన విషయమే. తర్వాత వచ్చి వందనము. ఈ వందనము అనేది చేసిన ఆయన అక్రూరుడు. అయితే ఈ అక్రూరుడు ఎవరు అంటే, మనము భాగవతంలోకి వెళ్తే కనుక అక్రూరుడు అనే ఆయన కంసుడి వ్యక్తి, కంసుడికి సంబంధించిన వ్యక్తి. ఆయన బలరామకృష్ణుడు కంసుడి దగ్గర తీసుకెళ్ళటానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక నమస్కారం చేస్తాడు కృష్ణుడికి. దాంతో శ్రీకృష్ణుల వారు సంతుష్టులవుతారు, ఆయనకి దగ్గర అవుతారు. కాబట్టి అక్రూరుడు. ఇది మీకు తెలిసిన విషయమే. అర్చన. నెక్స్ట్ వచ్చి అర్చన సేవనం. ఈ పాద సేవనం చేసిన వాళ్ళల్లో జాబితాలో మొట్టమొదటి అంటే ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి అంటే ఆవిడ లక్ష్మీదేవి. విష్ణువుకి పాదసేవ చేసుకొని ఆవిడ చాలా గొప్ప దేవతగా పేరుగాంచింది. మీకు తెలిసింది లక్ష్మీదేవి అంటే ఎవరు, విష్ణువు ఏంటి అని తెలుసుకున్నారు. ఆ తర్వాత వచ్చి అర్చన. అర్చనలో వచ్చి పృథు మహారాజు. ఈయన దేవుడికి అర్చన చేసుకొని గొప్ప భాగ్యాన్ని పొందాడు. నెక్స్ట్ వచ్చింది మనకి దాస్యము అంటే గనక ఇక ఆయనకి ఇక ఎప్పుడూ అదే పనిలో ఉంటాం ఆయన దగ్గర మనం. ఎందుకు అంటే ఆయనకి లొంగిపోయి అక్కడే ఉండిపోయి ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ ఉండడం అంటే దాస్యం అంటారు. దాస్యం అంటే మీకు తెలిసింది అందరికీ. సో దీనిలో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన వ్యక్తి ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి అనే ఆయన మీకు రాముడికి ఎంత సేవ చేశాడు, ఏం చేశాడు అనేది మీకు చాలా చాలా కథలు కూడా విన్నారు, చూశారు, రామాయణం కూడా తెలుసుకున్నారు. కాబట్టి దాస్యములో ఆంజనేయ స్వామి వారే అంత గొప్ప వ్యక్తిగా అయ్యారు. ఇప్పుడు ఆయనే మనకి భవిష్యత్ బ్రహ్మ అని కూడా చెప్తూ ఉంటారు. తర్వాత వచ్చి సఖ్యము. అంటే దేవునితో స్నేహం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అందులో మనకు తెలిసిన వ్యక్తి అర్జునుడు శ్రీకృష్ణులు మంచి స్నేహితులు. అంతేకాక బావమరుదులని కూడా మనకు తెలుసు. అయితే బావమరుదులు అయిన తర్వాత
వాళ్ళిద్దరు స్నేహితులు అవ్వలేదు, అంతకు ముందే స్నేహితులు వాళ్ళు. కాబట్టి ఆ స్నేహితులు అయిన తర్వాత శ్రీకృష్ణుల వారు సుభద్రని ఇచ్చి పెళ్లి చేశారు అర్జునుడికి. కాబట్టి అర్జునుడు స్నేహంలో చాలా గొప్ప వ్యక్తి. ఇక చిట్ట చివరిది ఆత్మనివేదన. ఈ ఆత్మనివేదన చేసిన వాళ్ళలో మొట్టమొదటి మనం పేర్కొదగిన వ్యక్తి బలిచక్రవర్తి. విష్ణువు వామనుడు రూపంలో వెళ్ళి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి కోరిక కోరుతాడు. స్వామి, నాకు కోరిక ఉంది, తీర్చగలరా అని ఇట్లా చెయ్యి కింద పెడతాడు. చెయ్యి చెబితే బలిచక్రవర్తి చెప్పు, నీకే కోరికలు తీరుస్తానంటాడు. అంటే పక్కన శుక్రాచార్యులు వారు అంటారు, రాజా, వచ్చిన సామాన్యుడు కాదు, జాగ్రత్తగా చూసి ఒప్పుకో అంటాడు. ఒప్పుకో అంటే ఈయన కూడా బలిచక్రవర్తి కూడా తెలుసుకొని ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ విష్ణువే వామన రూపంలో వచ్చాడు, నాకు తెలుసు. కానీ విషయం ఏంటంటే ఈ విశ్వం మొత్తాన్ని పరిపాలిస్తున్న వాడిని ఆయనకు వచ్చి చెయ్యి కింద పెట్టాడు, నా చెయ్యి పైన ఉంటుంది, ఇస్తాను. కాబట్టి ఆయన కోరుకోమను, తప్పులేని తీరుస్తానంటు. అంటే శుక్రాచార్య అంటాడు, నువ్వు మిగలవు అంటాడు. మిగలకపోయినా పర్లేదు, కానీ ఆయన చెయ్యి కింద ఉంటుంది, నా చెయ్యి పైన ఉంటుంది. ఇది గర్వంతో చెప్తున్న విషయం కాదు. అంటే ఈ విశ్వం మొత్తాన్ని పరిపాలిస్తున్న వాడికే భిక్ష అడిగినప్పుడు నువ్వు ఇవ్వటం అంటే ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి ఇస్తానంటాడు. ఆ విషయం మీకు తెలిసిన తర్వాత బలిచక్రవర్తిని భూమిలో పాతాళం తొక్కేస్తాడు, అది మీకు తెలుసు. ఇక ఆ తరువాత మీకు ఒక విషయం చెప్తాను కదా, మనము లక్ష్మీదేవి అని మనం విష్ణువు యొక్క భార్యను పూజిస్తూ ఉంటాం కదా. అసలు ఆవిడెవరో తెలుసా మీకు? పాతాళ లోకం నుంచి వచ్చిన ఆవిడ. అందుకే ఆవిడకి చెప్పే మంత్రాలలో మనం ఒక చోట పాతాళవాసిని అని ఉంటుంది. లక్ష్మీదేవి అనే ఆవిడ పాతాళవాసిని. ఆవిడ శుక్రాచార్యుల వారికి చెల్లెలు. అయితే మన ఈ పాల సముద్రాన్ని చిరుగుతున్నప్పుడు ఆవిడ పాతాళంలోకి వచ్చి పాల సముద్రంలోకి వచ్చి పాల సముద్రం నుంచి పైకి వస్తుంది. అప్పుడు ఆవిడ మోహించి విష్ణుని పెళ్లి చేసుకుంటే విష్ణువు కూడా ఒప్పుకుంటాడు. అది సంగతి. అంటే ఆవిడ ముక్తి మార్గం వైపు, మోక్ష మార్గం వైపు నడిపించిన వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో డిస్కస్ చేసిన విషయాలను బట్టి చూస్తే దీంట్లో గొప్పది ఏది అంటే, నా దృష్టిలో నేను చేసిన మార్గము, నేను వెళ్ళిన మార్గము స్నేహ మార్గము. దీన్ని నేను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే, దేవుడితో స్నేహం చేయడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. ఎందుకంటే నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చేటువంటి ఒక ప్రక్రియ స్నేహం అనేది. మిగతా అన్నింటిలో కూడా మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఇప్పుడు మనం ఆఫీసులో ఉన్నాం. ఆ దేవునితో మనము ఏమి చేయాలి అంటే, బేసిక్గా ఫస్ట్ నేను చెప్పిన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మనకి కొంత ఇమాజినేషన్ పవర్ కావాలి. దీంట్లో ముందే చెప్పాను నా ప్రీవియస్ ఎపిసోడ్లో. ఏమిటి అంటే, నీకు ఊహాత్మక శక్తి ఎక్కువ ఉండాలి. అంటే మరీ ఎక్కువే అక్కర్లేదు, ఇంటెలిజెంట్ కొనంత కాదు. అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నాను నేను, ఇక్కడ నా పక్కన దేవుడు ఉన్నాడు, నా పక్కనే కూర్చున్నాడు అని ఫస్ట్ ఈ భావన మనం స్టార్ట్ చేయాలి. ఈ భావన స్టార్ట్ చేసిన తర్వాత, ఇది నేను ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, నువ్వు చేసేటువంటి విద్య ఏదైతే ఉందో, ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నావు, అది ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరికైనా నా పక్కన దేవుడు కూర్చున్నాడని నేను చెప్పాను, నేను పిచ్చోడు చూస్తారు. కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి. ఇలా మీరు ఆయనతో ఉన్నట్టు, ఆయనతో మాట్లాడుతున్నట్టు కాదు, అసలు మీరు చేసిన ప్రతి పనిని చెప్పండి. మీ పక్కనే ఉన్నాడు అనుకుంటే ఆ పక్కకి తిరిగి చెప్పండి. పెద్దగా చెప్పకండి, అందరి వింటే మళ్ళీ అది కలకాయ నొప్పి అవుతుంది, మరి పిచ్చోడని అనుకుంటారు. ఇలా మనం ఆయనకి చెప్పుకుంటూ ప్రతిదీ నీకు రిప్లై వచ్చినా రాకపోయినా నీ ప్రయత్నంగా నువ్వు చెప్తూ ఉండు. అతి త్వరలోనే నీకు రిప్లై వస్తుంది. ఎక్కువ రోజులు పట్టదు దీనికి. అయితే నువ్వు చేసేది మాత్రం శ్రద్ధగా చెయ్యాలి. దేవుడు అక్కడ ఉన్నాడు, నా పక్కనే కూర్చున్నాడు, నా దగ్గర తిరుగుతున్నాడు, నా వెంటే ఉన్నాడు, నా కష్టాల్లో ఉన్నాడు అనేటువంటి మీరు ఆ పద్ధతిలో చేస్తే కనుక దేవుడితో
చాలా దగ్గరగా దీనికి సంబంధించిన కూడా కథ ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఒకసారి ఒక ఆయన్ని భూమి మీద భూమి మీద పంపించాలంటే హెడ్ అవుతాడు దేవుడు. పిలుస్తాడు, రావయ్యా అని పిలుస్తాడు. చెప్పండి స్వామి అంటే, నీకు నేను మళ్ళీ భూలోకంలో జన్మనివ్వబోతున్నాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు నీ జీవితాన్ని గడిపి ఎప్పుడు నన్ను స్మరిస్తూ నీ జీవితాన్ని గడిపి మళ్ళీ తిరిగి పైకి రా అంటాడు. అంటే ఈయనంటాడు, అలాగే స్వామి నువ్వు చెప్తేనే కాదంటానా, కానీ నాకు ఒక మాట ఇవ్వండి, ఒక మాట ఇస్తే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అంటాడు. సరే అయితే ఏం కావాలో కోరుకుంటాడు. మీరు ఎప్పుడు నాతో ఉంటానంటే సరే ఉంటాను, తప్పకుండా ఉంటాను అంటాడు. ఒకసారి ఒక జీవిని పిలిచి స్వామి పైన బ్రహ్మలోకం పిలిచి స్వామి పిలిచారు అంటాడు. అంటే నాయన నీకు మళ్ళా తిరిగి మానవ జన్మ ఇవ్వబోతున్నాను, నువ్వు భూమి మీదకి వెళ్ళి కొన్నాళ్ళు జీవించి మళ్ళీ తిరిగిరా అని చెప్తాడు. అలాగే స్వామి, అయితే దాంట్లో నాకు కోరిక ఉంది, మీరు తీర్చగలరా అంటాడు. అలాగే తీరుస్తాను, అడుగు అంటాడు. అంటే ఈ జీవి అంటాడు, స్వామి నేను భూమి మీద ఉన్నంతకాలం మీరు నా వెంట ఉండాలి అంట. అలాగే తప్పకుండా ఉంటాను, వెళ్ళు అంటాడు. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత, పిల్లవాడు పూజ పెరిగిన తర్వాత, నడక నేర్చిన తర్వాత ఈ పిల్లవాడు అంటే ఈ జీవి నడుస్తూ ఉంటే పక్కన దేవుడు కూడా దేవుడు నడుస్తున్నట్టుగా పాదాల నీడలు కనపడతాయి. దేవుడు నాతో ఉన్నా అనుకుంటాడు. అలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పెద్దవాడు అయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోతారు, అనారోగ్యంతో భార్య చనిపోతుంది. ఇవన్నీ వారం గ్యాప్లో జరుగుతాయి. ఈ మనిషి ఒంటరివాడైపోతాడు. ఒంటరివాడైపోయి నడుచుకుంటూ ఆఫీస్కి తిరుగుతుంటారు కదా జనం. పక్కగా చూస్తే దేవుడు అడుగులు పడకపోతే చూసావా దేవుడు మోసం చేశాడు, పక్కన అడుగులు పడడం లేదు అనుకో. ఇలా ఆయన తిరిగి మళ్ళా కష్టాలని తిరిగిపోయి మళ్ళీ సుఖంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దేవుడు అడుగులు పక్కన పడుతూ ఉంటాయి. చూసావా స్వామి నువ్వు ఎంత ఇదో, నేను కష్టం ఉన్నప్పుడేమో మాయమైపోయి ఇప్పుడు నేను సుఖంలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళా వచ్చావా అనుకుంటాడు. అయిపోతుంది, ఆ జీవికి కాలం తిరిగిపోతుంది. మళ్ళా తిరిగి స్వామివారి అక్కడికి వెళ్తాడు, దేవుడి లోకం వెళ్తాడు. వెళ్ళిన తర్వాతే ఫస్ట్ వెళ్ళంగానే అడుగుతాడు, స్వామి ఎంత పని చేశావు, నేను సుఖంలో ఉన్నప్పుడు నాతో ఉన్నావు, కష్టం ఉన్నప్పుడు నువ్వు లేవు నా దగ్గర అంటాడు. అంటే దేవుడు అంటే వారు పిచ్చివాడా, నువ్వు కష్టం ఉన్నప్పుడు నేను నిన్ను మోసానురా, అందుకే నా పాదాలు కనపడలేదు, నువ్వు సుఖంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కాబట్టి నేను నడుచుకుంటూ నీ పక్కన నడుచుకుంటూ వచ్చాను అని చెప్తాడు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఇది ఒకటి ఉంది. ఏమిటి అంటే, కష్టం ఉన్నప్పుడు దేవుడు పక్కకి వెళ్ళిపోడు. మనం సుఖంలో ఉన్నప్పుడు వెళ్ళిపోడు. నువ్వు దేవుణ్ణి ఎలా అంటి పెట్టుకున్నావో, దేవుణ్ణి ఎలా చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్ మనకి ఇది. కాబట్టి ఇప్పటికి మనం ఈ భక్తి మార్గంలో ఉన్న 9 మార్గాలని చెప్పాము, నవవిధ భక్తుల గురించి చెప్పాము. దీంట్లో మీకు ఇష్టమైనది మీరు పెంచుకోండి, నాకు ఇష్టమైనది ఏంటో మీరు చెప్పాను, నేను చేసింది ఏంటో కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను చేసింది నేను అనుభవించింది మాత్రమే మీకు చెప్తున్నాననే విషయం కూడాను. మీరు కూడా మీ ఇష్టం వచ్చిన మార్గాల్లో ఒక మార్గం ఎంచుకోండి, మీరు కూడా మీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి. ఇప్పటికీ ఈ భక్తిలో ఏ మార్గం మంచిది అనే విషయం గురించి చెప్పుకున్నాము. ఇక్కడికి ఇది సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.